హాయ్ అండి, నమస్తే, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈరోజు వెజిటేబుల్ జ్యూస్ చేసుకుందామండి. కీరా, టమాటా, బీట్రూట్, లెమన్, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ మిక్సీ కొట్టినాక వడబోసేటప్పుడు చూద్దామండి. క్యారెట్, బీట్రూటు, కొత్తిమీర, పుదీనా ఫస్ట్ మిక్సీ కొట్టుకుందామండి. తర్వాత కీరా, టమాటా ఈజీగా నలుగుతుంది. ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కదండి. వీటిలో పోసుకునేటప్పుడు కూల్ వాటర్ పోసుకోండి, చల్లగా ఉండే వాటర్. జ్యూస్ మిక్సీ కొట్టేటప్పుడు కొన్ని పడతాయి, కూల్ వాటర్ పోసుకోండి. మిక్సీ అయిపోయిందండి. ఇలాంటి స్టెయినర్లో వడపోసుకుందాం. ఇట్లా గరిటతో ఇట్లా ప్రెస్ చేయండి అండి, ఇలా వెజిటేబుల్ జ్యూస్ వస్తుంది. మొత్తం అయినాక చూద్దామండి. ఇప్పుడు మనం ఈ జ్యూస్లో లెమన్ పిండుకుందామండి. హనీ వేసుకోవసరం లేదు, ఎందుకంటే మనం క్యారెట్లు 3 దాకా వేసాము, పెద్ద పెద్దవి. బీట్రూట్ ఉంది, మాకైతే తీపి సరిపోతుందండి. మీరు వేసుకుంటే 1 స్పూను హనీ వేసుకోండి. మొత్తం పిండాక చూపిస్తానండి. అంతేనండి, మనం చేసుకున్న వెజిటేబుల్ జ్యూస్ రెడీ అయిపోయింది. లెమన్ అయితే ఆ పిండేనండి, పులుపు సరిపోయింది. ఇంకా మిగిలిందండి 2 గ్లాసులకి. మా పిల్లలు మేము ఇదే తాగుతాము. తర్వాత మేము రాగి జావ కానీ ఓట్స్ కానీ తింటామండి సమ్మర్లో. అంటే ఇడ్లీ, దోశ తక్కువ. మీరు కూడా ఇలాగే చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేయండి. ఉంటానండి, బాయ్.